దీంట్లో గుండెకాయలు రాలేదేంటండి? మా గుండెకాయలు వేయటమేనండి. మీరే ఉండేది నర ఏంటయ్యి గుండెకాయలు గుట్టుకుని మిగిలినవండి. జాగ్రత్త, చిన్నగా దించండి. ఓకే, రెడీ అయిందా తమ్ముడు? మా పెద్ద తమ్ముడు మొత్తం బిర్యానీ అంతా ఇప్పుడు రెడీ చేస్తున్నాడు. రండి చూద్దాం. ఎంతమందికి అండి ఇది అలావుద్దీన్ గారు? మొత్తం 30 మంది అండి. 30 మందిరా? 30 మంది అండి. ఎవరి పేరు మీద? ఎవరి పేరు మీద సరదా చేసుకుంటామండి. సరదా కుర్రోళ్ళం సరదా చేసుకుంటామండి. అందరూ చక్కగా చేసుకొని ప్రశాంతంగా భోజనం చేసి సరదాగా వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చేసుకోవాలా. అందరూ సరదాగా ఉండాలా. ఏంటి అయిపోయిన దాకా ఎవరు కదలకూడదు. మందు తాగే వాళ్ళు తాగండి. ఏంటి తాగనోళ్ళు ఒక పక్కకు కూర్చోండి. చిందేసేవాళ్ళు చిందేయండి. మత్తారు గారు కొత్తిమీర పోయారు. రైస్ ఎన్ని కేజీలు అండి? రైస్ కేజీలు 30 కేజీలు అండి. మాసం కూడా 30 కేజీలు. 30 మందికి 30 కేజీ అండి. ఏంటి తింటానికేనండి. ఏం చేస్తారు సరదాగా సాయంత్రం దాకా ఉంటామండి. మొత్తం బాహుబలి బ్యాచ్ సరదాగా ఉంటామండి. సాయంత్రం దాకా అందరూ సరదాగా ఉండే కుర్రోళ్ళు సార్. మొత్తం ఇంకా రాలేదన్నమాట. ఇంకొస్తున్నారు కుర్రోళ్ళు. మొత్తం బైకులు వస్తాయి. మొత్తం 30 బైకులు చేశారా? ఇప్పుడే స్టార్ట్ చేసామండి. ఏమి లేదుగా దాంట్లో. పోస్తున్నాం నూనె పోస్తాం. కత్తి తీసారండి. కత్తి కదిగేయండి. దోవ మీరు కత్తి లేక ఓకే నూనె పోస్తున్నాం అండి. ఓకే, ఇది దేనికి? రైస్ అండి? ఈ రైస్ కి బగారాకండి. బగారాకి వేస్తున్నాం. అది డాల్డా ప్యాకెట్ అయితే పట్టుకోకాయలే. ఏంటి ఇది? డాల్డా వేస్తున్నాం సార్. బగారాకి డాల్డా వేస్తున్నాం. డాల్డా కొంచెం, నూనె కొంచెం, నెయ్యి కొంచెం, మొత్తం వెరైటీగా చేస్తున్నాం అండి. ఇక్కడ మొత్తం బ్యాచ్ మొత్తం మంచి బ్యాచ్ అండి. ఇది శబాష్ కుర్రాళ్ళు మొత్తం చాలా మంచి వాడు. బాలుళ్ళు సాయంత్రం దాకా ఉంటారండి. కబడ్డీ ఆడతారు. తాడు ఆట పెట్టారా మీరు? తాడు ఆటలేదండి, చెట్లను పడేయటం నేర్చుకుంటున్నాం అండి. అది మొత్తం బాహుబలి పిల్లగాలేనండి. మొత్తం చెట్లని పుట్టల్ని తర్వాత ఇదండి చేస్తారండి పిల్లగాళ్ళు. చాలా మంచి వాళ్ళు. మీ గురువు గారు ఎవరండి? మా బాబు గారు అని. మా అండి ఆ కుర్రాడు అండి. ఫోన్ మాట్లాడతాం చూడండి. బిగ్ బాక్స్ ఏనేనా? బిగ్ బాక్స్ అండి. ఫోన్ మాట్లాడే కుర్రాడేనండి. మొట్టమొదటిసారి ఊర్లో ఉప్పుడు కాదాలతో చెప్పండి సార్. వీరేనా ఇక్కడ? మొత్తం వయసు ఇప్పుడు కాదండి. 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం అండి ఇక్కడే. మొత్తం కుర్రోళ్ళు మొత్తం ఎప్పుడు పెట్టుకునే కుర్రోళ్ళే వస్తున్నాం అండి. ఇప్పుడు కుర్రోళ్ళు సహకరిస్తున్నారు. అందరు మంచిగా ఉంటున్నారు. అందరు సహకరించి చేస్తున్నారండి. మంచిగా చేస్తున్నారు. పిల్లగాళ్ళు ఉత్సాహంగా ఉన్నారండి. పనోళ్ళు ఉన్నారు. మనిషికి ఒక పని చేస్తారు. నాగుల వీరా గారు మీరు ఇట్లాంటి వచ్చి మాట్లాడుతానండి కొద్దిగా. అదే మూత పెట్టండి సార్ ఇట్లా గాలికి. మీ గురువు గారు? మా గురువు గారు అండి. అందరికి పని నేర్పిన గురువు గారు అండి. అది బాబుగా పెద్ద బాబు గారు అంటేనేనా? పెద్ద బాబు గారు అంటే వారేనండి. చాకదులేమ్మా అది పచ్చిమిర్చి అవలేక చేసారా? అది బగారా ఆకు అని అదండి. బగారా ఆకు. ఇదండి జీడిపప్పు వేస్తున్నాం చూడండి. జీడిపప్పు 1 కేజీ తెప్పించాలండి. అంత వేయాలండి. ఆదిలక ఎంత ఆడదాం అది కాదు మైక్ మీద వాళ్ళు. జీడిపప్పు అండి. జీడిపప్పుతో వేస్తాం. నెయ్యి 1 కేజీ తెప్పించామండి. కేజీ నెయ్యితో ఇవన్నీ వేస్తామండి. నెయ్యి కూడా ఉందండి. మీరు 5 తీసుకుపోయి అక్కడ పెట్టి రాబోండి మీరు. అది చేసుకుంటే మనిషి టైం అయిపోతుంది. అది ఇంకా పెద్ద మనుషులు రాలేదు. ఇంకా ముగ్గురు రావాలా. ముఖ్య అతిథులు పిలిచారేంటి? పిలిచారు ముఖ్య అతిథులు. అందరూ సరదాగా చేసుకునేదానికి అందరూ ఉండాలండి. అందుకని పిలుచుకున్నాం సరదాగా. రకలే కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి.
గిన్నె బియ్యం అండి బోగనేందాలు బియ్యం కడుగుతున్నారండి బగారాకి దేతు దాల్తూ బోల్తూ దాలు మసాలా పోతాం మసాలా 1:30 ఇదారా 2 అయినా 2కి మధ్య 24గా అది. ఈ మామిడి తోట ఎవరిదండి? మా తాతగారిదండి. మా తాత సంపాదించిన మామిడి తోట అండి. రావయ్య గారు మారినా ఎకరాలండి. ఏది మామిడి తోట? మామిడి తోట పోయినసారి కూడా కోడి పందాలు ఇక్కడే పెట్టారండి. కోడి పందాలు మొత్తం ఈసారి కూడా ఎక్కడైనా? ఈసారి ఇక్కడ కాదండి, మార్చారు ప్లేస్ మార్చారండి. ఇక బియ్యం అడిగారు మస్తాన్ గారండి, మబ్బుల్ గారు అబ్బాయి నీళ్లు పోస్తున్నారండి. అది తోట బాగుంది. తోట బాగుంది, చాలా పెద్ద తోట, చాలా పెద్ద తోట అండి. क्या नहीं होता आया खराब जरा दाल तक बड़को होता जरा दाल 2 అంటే దానికి 1 సగా బకెట్కి సగా 1:30 डेढ़ बकेट वाह बस अठारह बकेट को 2 बकेट पानी डालते हैं। 1.5 बकेट वो 250 दाल बराबर नमक पैकेट लगा అదేంటి మసాలా అండి. ఇటుక పొడి అనుకున్నా నేను. అదే పొట్ల గల్లుప్పే వాడాలి. 3 4 అదేంటండి? గరం మసాలా అని దక్కన వేయించగలుగుతాం. ఏవో కోసం కదా కూటే టమాటా ముక్కలా? టమాటా క్యారెట్ కావాలి. ఇప్పుడు ఎవరు వీళ్ళేనా ఇచ్చింది? దాతలు ఎవరు? వీళ్ళేనా? ఈ దాతేనండి ఇచ్చింది. ఇప్పుడు ఓకే చిన్నగా ఓకే. రైసా? రైస్ సార్, రైస్ వేస్తున్నాం అండి. ఓకే. ఇది బిర్యానీ ఎట్లా వేస్తే అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. ఇంకా ఎంత టైం పట్టిద్ది గురు? ఇప్పుడు ఇంకొక అర్ధగంట అయితే అయిపోతాయండి. ఏది ఇది బిర్యానీ? బిర్యానీ అర్ధగంట అయితే అయిపోద్దండి. ఓకే. ఎన్ని కేజీలు? 30 కేజీలు అండి. ఓకే. గట్టిగానే ఉందండి, గట్టిగానే వేస్తున్నారు. ఓకే. ఓ భారీ చూరే పెద్దదా చిన్నదా? ఇది చిన్నదండి. ఏంటి బాబు గారు, ఏంటి మీరు ఈ రోజు వనభోజనాలా? వనభోజనాలు అనేది మనందరికి పెద్ద బాబు గారు. ఎవరు? మన ఎస్కే బాబు గారు అని పార్టీ నాయకులు గారు అంటగా మీ అందరికి. అవును, సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు పుట్టినరోజు కార్యక్రమంగా వారు సొంత డబ్బులతోటి పిల్లలందరినీ పిలిచి కలిసికట్టుగా మనందరం ఉండాలి అని చేరిపోయిన వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాటిని ఎట్లయినా ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు కూడా ఆ విధంగా ఎప్పుడు చేస్తూనే ఉండాలని మా అన్నగారైనా బాబు గారు అనమాట పార్టీ పెద్దలుగా అందరినీ ప్రోత్సహించి మంచి కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టారు. మంచిది. చెప్పండి సార్. తమ్ముడు లైన్ లోకి తెచ్చినవా? లైన్ లోకి వచ్చేసింది. బరోహర్ సంగతి పైన కలుసుకో బేసింగ్ చదివారు. చెప్పండి సార్. ఇది ఏంటి తమ్ముడు? ఇది చికెన్ అండి. చికెన్ లైన్ లో పెట్టారా? అదే మతను ఎన్ని కేజీలు దీనికి నూనె?
తమ్ముడు చెప్పండి. కేజీలు 2 కేజీలు దీనికా? ఇవ్వండి. ఉల్లిగడ్డ ఓకే. పచ్చిమిర్చి, టమాటాలు, మిరపకాయలు. టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా. అవి అసలు పక్కన బాగానే రాని. అసలు మొత్తం వేసేసేయండి. अरे 15 किलो रही। 15 किलो बोल। 5 मिला दल जरा बताओ $2 5 मिला जरा తొగిలంగారా పొలం దాంట్లో లావుల పేర్లు ఉన్నాయి. ఫోర్ కాకు రొమ్మ సాకు టమాటాలు వేసావు సార్. మామిడాకు దాల్ దాల్ అవి కూడా వేస్తాం టేస్ట్కి. బాసుడు ఇదేంటి తమ్ముడు? జీడిపప్పు. మీరు ప్రతి దాంట్లో జీడిపప్పు బాగా వాడతారు తమ్ముడు. మీకు ఆస్తులు బాగున్నాయేంటి? మీరు ప్రతి దాంట్లో జీడిపప్పులు బాగా వాడతారు. దాని రుచి అదే. దీని రుచి ఉండేది అది వేయాలా, ఇవ్వకపోతే టేస్ట్ చికెన్ 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 లైన్లోకి తెచ్చారా? ఆయన తెచ్చారు పాని అందరూ. చెప్పండి. ఓకే చేస్తున్నాం అండి. చూస్తున్నారా? వీడియో చూడండి, తినండి, బాగా నాచండి, ఎగరండి. తిన్నారా, పనుకున్నారా, తెల్లారిందా? ఇంట్లో గుండెకాయలు రాలేదేంటండి? మా గుండెకాయలు ఏంటిదండి? మీరే ముందే తిన్నారా ఏంటయ్యి? గుండెకాయలు గుట్టుకుని మిగిలినవండి. ఒకటి కూడా ఏం కనపడలేదు. ఏం కనపడలే. పసుపు వేస్తున్నాం అండి. ఏం రావట్లేదు? మంట లైన్ లోకి రావట్లేదా? మంట అంట పెట్టండి. మంట పెట్టండి బాబు. ఇటు అవుతుంది, ఆ టైపు ఈ పక్కగా అట్లా. ఏంటి మీ గురువు గారు ఏంటి బలేది కూర్చున్నాడు అక్కడ? ఆకలి అవుతుంది మా గురువు గారికి. 12ంటికి తినాలండి. 12ంటికి తింటారు మా గురువు గారు. ఇప్పుడు ఆకలి అవుతుంది మా గురువు గారికి. దింపేస్తాం, కొద్ది తింటారు. ఆగండి. అంతేనా? 12ంటికే తింటారండి. మీరే కలిపి పెడతారా ఆయనకి? కానీ ఆయన కలుపుకుంటాడు. 2 చేతులు ఇచ్చిండండి భగవంతుడు. గుమ్మగుమ్మలాడే ఏమంటారు దీన్ని? గుమ్మగుమ్మ బిర్యానీ కాసేపు పెడతారా అబ్బాయి? సూపర్ ఇరగదీశారు. అది మసాలా సార్, మసాలా వరకు ఒకటి అది పని కానీ మొత్తం లైన్లోకి వచ్చింది. 5 మినిట్ అయితే అయిపోద్ది. हाथ जल को है तो देखो दवा दवा कल दवा ही माल होता है. जरा पकते बरस होता కారం
కారం మ్యాంగో బ్యాంగో కారం అంటే బ్యాంగో. బా ఇంకా ఎంత టైం పట్టింది తమ్ముడు? ఇంకొక అర్ధగంట సార్, అర్ధగంట అయితే అయిపోద్దండి. ఇలా ఎన్ని రోజులు కలపాలి తమ్ముడు? 10 రోజులు ఉడికిందాకా కలపటమే అండి. ఓకే, బిర్యానీ ఇక దించుతున్నారా? ఓకే, కొత్తిమీర పుదీనా వేసేస్తున్నారుగా. లైన్ కర్రలు తీసేగారు. చాలా కష్టపడుతున్నావు తమ్ముడు. ఏదైతేనే దరికి తీసుకొచ్చినావు. ఏంటి బాబు గారు, ఏంటి మీరు ఏంటి ప్రశాంతంగా ఉన్నారు? మంది ఏర్పాటు చేసా, తెప్పించాం. ఓకే మంది చేసే పనిలో ఉన్నారు. ఓకే ఓకే, దాంట్లో భాగంగా మీరు కూర్చుంటే బాగుంటుంది. మేము నీళ్ళు వదిలినాంగా చెరువులో, నీళ్ళు వదిలినాంగా వదిలి కూడా 3 సంవత్సరాలు అయింది. అందుకని మేము ఇక అసలు లేదు, ఇక అసలు ఆ నరాలు లేవు మాకు. ఓకే, మంచి సాంప్రదాయం. ఇంకా వంట మొత్తం రెడీ అయిపోయింది అనమాట. మనోళ్ళు టేబుల్స్ మొత్తం రెడీ చేస్తున్నారు. ఇక కుమ్ముడే కుమ్ముడు మొత్తం. చూడండి టేబుల్స్ బాబు ఎలా ఉందమ్మా? ఫోన్ చేస్తున్నారా? మందు చదువుకొని వెళ్తాం. ఓకే మంచిగా ఉంది. ఓకే వాతావరణం. ఓకే, సరిపోయింది. ఏమి యాక్షన్ చేస్తున్నారు మీరు? ఉంది. ఓకే ఓకే మీ ఆధ్వర్యంలో బాగా. ఓకే ఓకే, బాగుందా? కూడా సహకరిస్తుంది. చెప్పవాలని కోరుకుంటున్నాం. వర్షం పడాలని కోరుకుంటున్నారా? ఓకే, వర్షంలో వనభోజనాలు. ఆహా, ఏం సెట్ చేశారండి మీరు. ఏదైనా మీ తర్వాతే. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మా వనభోజనాల కార్యక్రమంలో మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్ విలేజ్ అడ్డాగురు. మళ్ళీ మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం.